ఎప్పుడూ లేనటువంటి విధంగా ఐజా మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు కూడా చూడలేదు. ఎక్కడ పోయినా టీ స్టాల్ దగ్గర అనుకోండి, పల్లబండి దగ్గర అనుకోండి, బస్ స్టాప్‌లో అనుకోండి. ఈసారి ఐజా మున్సిపాలిటీలో ఉత్కంఠభరితంగా ఉండబోతుంది అనేటువంటి డిస్కషన్ అయితే నడుస్తా ఉంది. ఎందుకు సార్? అంటే ఈ స్థాయిలో డిస్కషన్ జరగడానికి కారణం ఏంటంటే మీరేం చెప్తారు ఆ, అసలు? ఇది చాలా నిజం. గతంలో 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఐజా మున్సిపాలిటీని పరిపాలించింది. ఓకే. అప్పుడు మున్సిపాలిటీ ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఈ పట్టణానికి అవసరమైనటువంటి నిధులను కేటాయించడంలో విఫలమైంది. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం విఫలమైంది. ఓకే. అందులో ఉండే పాలక మండలి కూడా డబ్బును తీసుకురావడం కానీ, నిధులు తీసుకురావడం కానీ, లేదా ప్రోగ్రాంలు తీసుకురావడం కానీ, ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ చొరవ చూపలేకపోయింది. కారణం ఏంటంటే ఎక్కువ మంది అవగాహన లేని వ్యక్తులు ఎన్నికబడినారు. అప్పుడు ఓకే. అవగాహన బాగా ఉండి, అభివృద్ధి పైన అవగాహన బాగా ఉంటే సహజంగా దానిపైన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ లేదు. అవగాహన లేకపోవడం వల్ల ఏ కార్యక్రమం చేపట్టాలి అనే విషయానికి వాళ్ళు ఒక నిర్ధారణ రాలేకపోయినారు. ఏది ప్రభుత్వం రిలీజ్ చేసిన బడ్జెట్ మాత్రమే ఉపయోగించుకొని అరకొరన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం తప్ప ఇంకా అదనంగా ఈ గ్రామానికి లేదా ఈ మున్సిపాలిటీకి వివిధ రకాల పథకాలు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చాలా ఉన్నాయి. పూర్తి వనరులు వాడుకోలేకపోయినారు. కారణం ఏంటంటే వాళ్ళకు తెలియకపోవడం. అదే కాకుండా ఆ పైన ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, లేకపోతే ఇంకా పైన ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ పథకాల పైన వీళ్ళను సెన్సిటైజ్ చేయకపోవడం కూడా కారణమైపోయింది. ఓకే. ఒకవేళ ఈ పథకాలపైన అవగాహన ఉంటే ఖచ్చితంగా అటు ఎంపీ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు తీసుకోవడానికి ప్రత్యేక ప్రాజెక్టు ఏర్పాటు చేసేసి ప్రత్యేక ప్రోగ్రాం తయారు చేసేసి నిధులు రాబట్టుకోవడానికి అవకాశం ఉండేది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా దీన్ని ఈ విధంగా వెనకబడింది అని దాన్ని ఎక్స్పోజ్ చేసి తీసుకురావడానికి అవకాశం ఉంది. అది లేకపోవడం వల్ల అట్లా వెనకబడింది, నష్టపోయారు. ఓకే. ఇప్పుడేమైపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళ నుంచి ఇన్యాక్టివ్గా ఉంది. కేవలము ఆకర్షణీయమైనటువంటి పథకాల ద్వారానే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని పరిపాలించారు. అది కాదు, అభివృద్ధి అంటే ఈ విధంగా ఉండాలి అని చూపించాలన్న ఒక టార్గెట్తో, ఒక విజన్తో పవర్లోకి వచ్చింది. కాంగ్రెస్ చెప్పిన ఆ పథకాలను నమ్మే పరిస్థితులు ప్రజలకు వచ్చారు. 6 గ్యారెంటీలు కానీ, లేదా ఇంకా రకరకాల ఆన్గోయింగ్ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రకరకాలు. కాబట్టి మార్పు కోరుకున్నారు. అదే అనాలజీ మున్సిపాలిటీకి వస్తే ఈరోజు మీరు అడిగినట్లు ఎందుకు ఇంత ఉద్రిక్తంగా ఉంది, లేకపోతే ఉత్కంఠభరితంగా ఈ టఫ్ ఫైట్ కానీ జరుగుతున్నాయని చెప్పి అన్నారే, అది కారణం ఏంటంటే ఈ 10 ఏళ్ళు చూశారు ఈ పాలకమండలి, టీఆర్ఎస్ పాలకమండలి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అభ్యర్థులు సరైన పరిస్థితుల్లో లేరు. ఈరోజు దానికి ఆకర్షించే చాలామంది ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేద్దామని చెప్పి ఉత్సాహవంతులైనటువంటి విద్యావంతులు ఉన్నారు ఈసారి మంచి 10th క్లాస్ నుంచి బీటెక్ చదివినటువంటి విద్యావేత్తలు ఇప్పుడు ఈసారి పోటీలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో గత ప్రభుత్వం చేసిన తప్పులు లేదా గత పాలక మండలి చేసిన తప్పులను సర్దిద్ది ఈ గ్రామాన్ని అభివృద్ధి పంతాలు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో దిగారు. కాబట్టి అటు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమి నిర్దిష్టమైనటువంటి అవకాశాలు లేవు. ఇది జరిగింది, మా హయాంలో ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ తీసుకురాగలిగాము, ఈ విద్యలో ఈ విధంగా ఈ స్థాయికి ఎదిగాము, లేకపోతే వైద్యంలో ఈ విధంగా ఈ స్థాయికి ఎదిగాము, లేకపోతే రైతుల విషయంలో కూడా ఈ విధంగా మేము సాధించాము అని చెప్పుకోవడానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ మా పార్టీ తరఫు నుంచి నిలబడినటువంటి అభ్యర్థులు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఎండగట్టాలి, వాళ్ళు లేదు మనం కొత్త రకరకాల స్కీములు తీసుకురావాలి అనే ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకు వచ్చారు. అందువల్ల ఈ ఉత్కంఠ లేకపోతే బాగా తీవ్రమైన పోటీ
ఈ విధంగా మనకు కనబడతాం. 10 years ఫెయిల్. ప్రతి ఓటర్ని కన్విన్స్ చేయడమే మా టార్గెట్. ప్రతి ఓటర్కు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవగాహన కలిగించడమే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన అవగాహన కలిగించడమే మా లక్ష్యం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సినేరియో. దీంట్లో మీరు సీనియర్ పాలిటిక్స్లో మీకు చాలా వీటి మీద అవగాహన ఉంటుంది, చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పల్స్ అనేది మీకు తెలిసిపోతుంది. అవును, తెలిస్తే అర్థమవుతుంది. వాడు మొహంలో చూస్తే మీరు చెప్పేయగలరు. అవును. సో అట్లా ఎట్లా ఉంది సార్? పాజిటివ్గా ఉందా, లేకపోతే మీరు వచ్చినారు కానీ తప్పకుండా వేస్తాం సార్ అన్నట్టుగా ఉందా? అంటే మీరు అన్నది నిజం. ఇది మనము ప్రచారానికి వెళ్ళినప్పుడు అందరూ దాదాపుగా ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులైనా కానీ, ఈ పార్టీకి చెందిన సానుభూతి పరులైనా కానీ మాతో సన్నిహితంగా ఉంటారు. ఇదేమి మాకు వ్యక్తిగతమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, రాజకీయమైనటువంటి వివాదాలు లేవు. రాజకీయ వివాదాలు ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకత లేదు, ఎవరంటే ఎవరు వ్యతిరేకత లేదు. వాళ్ళని మేము కలుస్తాం, మమ్మల్ని వాళ్ళు కలుస్తారు, మాట్లాడుకుంటూనే ఉంటాం. కొంత మా అవతల సానుభూతి పరుడు, అరే సార్ ఇక్కడ ఉన్నాడు కదా, ఈ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, ఈ నాయకుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి మాకు వ్యతిరేకంగా ఎట్లా అని చెప్పి ముఖం తప్పుకునే సందర్భాలు ఉంటాయి. అదే సహజం అది. కానీ కొన్ని రాను రాను ఖచ్చితంగా వారిలో కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అది మేము దాన్ని సక్సీడ్ అవుతాం. ఖచ్చితంగా ఈసారి మన ఐజా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఇది ఖాయం. ఇది ఎందుకంటే ప్రజల్లో మార్పు కావాలనేది సహజమైనటువంటి గుణం. అది ఆ సహజ గుణంతో కాంగ్రెస్కు చేయూత ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని అపోహలు కల్పించినా, ఎవరు వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేసినా అల్టిమేట్గా ఓటరు నిర్ణయానికి వచ్చాడు. ఆల్రెడీ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయమే గెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పురపాలక మండలి ఏర్పాటు చేయబోతుంది. పురపాలక మండలి పైన మా కాంగ్రెస్ జెండా గ్యారెంటీగా ఎగిరేస్తాం. సో ప్రతి ఎన్నికల్లో యువత కూడా వారు చూపించే చొరవ కానీ, వాళ్ళు యాక్టివ్ ఉండడం కానీ, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం సార్. సో ఈసారి ఎలా ఉంది యూత్కి సంబంధించి, మీరు ఏం చెప్తారు? యూత్ పాత్ర ఈ ఎన్నికల్లో చాలా చాలా ఉంది వాస్తవం చెప్పాలంటే. గతంలో మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం ఎన్నికలు కేవలం పెద్దవాళ్ళు చెప్పిన ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారమే ఓటింగ్ జరిగేటప్పుడు. ఓకే. యూత్ ప్రమేయం అంటూ లేకుండా పోయేది. ఇప్పుడు అట్లా కాదు. ఈరోజు రాజకీయాల్లో వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఇవాళ యూత్ ఉన్నారు. ఐజాలో కూడా మీకు దాదాపుగా ఇది 20,000 23,000 ఓట్లుంటే దాంట్లో 35% యూతే ఉన్నారు. ఓకే. 50% మహిళలు, 50% పురుషులు ఉన్నప్పటికీ ఆ ఓటర్లలో మనకు 30-35% ఈ ఓటు హక్కు కలిగినటువంటి యువత ఉన్నారు. వాళ్ళు చాలా ప్రధానమైన భూమిక పోషిస్తారు. సహజంగా వాళ్ళకు ఉద్రేకజనితమైనటువంటి అంటే అభివృద్ధి పైన ఎక్కువ కాంక్షితమైన కోరిక ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు. ఇది అభివృద్ధి కావాలి ప్రాంతం కావాలి అని కోరుకునే వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కొరకు నా వ్యక్తిగతంగా కానీ లేదా ప్రభుత్వానికి మేము రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఇక్కడ ఉపాధి కల్పన కావాలి. చాలామంది గ్రాడ్యుయేట్ 40-50 ఏళ్ళ కింద ఈ గ్రామంలో మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను ఇక్కడ. 50 ఏళ్ళ కింద మా ఇంట్లోనే మొదటి మహిళా గ్రాడ్యుయేట్. ఈరోజు ఐజాలో చూసుకుంటుంటే కొన్ని వేల మంది ఉన్నారు గ్రాడ్యుయేట్లు, కొన్ని వందల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొంత 10,000 మంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే అంత అభివృద్ధి చెందింది. వాళ్ళ కొరకు, వాళ్ళ ఉపాధి కొరకు చాలామంది చదువుకొని కూడా ఇళ్లలో ఉండి సంపాదన పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఆ యువత కొరకు ప్రత్యేకంగా నాకు ప్రభుత్వంలో గత 33 ఏళ్ళు పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్నా, వాళ్ళ కొరకు పథకాలు తయారు చేయవచ్చు, పెద్ద విశేషం కాదు. ఈ గ్రామానికి వాళ్ళ ఉపాధి కొరకు కానీ లేదా స్వయం ఉపాధి కొరకు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో ఆ ఆలోచనతోనే కూడా నా వ్యక్తిగతంగా నేను ఒక విద్యావంతునిగా లేకుంటే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేశాం కాబట్టి ఆ అనుభవంతో వారి కొరకు కార్యక్రమాలు చేయాలనే సంకల్పం ఈసారి యువత పైన ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నాం.